ఇంట్రడ్యూస్ చేసింది నా పెద్ద అన్న. ఓకే. ఆయన తెలిసిన తర్వాతనే ఇది మెల్లగా వచ్చింది హైదరాబాద్కి కానీ ఈ సరౌండింగ్స్లో మొత్తం తెలంగాణలో ఆ టైం తర్వాత వచ్చింది. ఫీమేల్స్ వచ్చేసి 14 రూపీస్, మిక్స్ వచ్చేసి మీకు 24 రూపీస్, మేల్స్ వచ్చేసి 34 రూపీస్. 34. ఫార్మర్కి బెనిఫిట్ ఏమంటే ఇది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నాం మేము. మీరు ఏ ఫార్మర్ 1000 తీసుకుంటే వాళ్ళకి డెలివరీ ఫ్రీ ఇస్తాం. ఎక్కడి వరకైనా ఎక్కడ నుంచి 300 కిలోమీటర్ అయినా వాళ్ళకి డెలివరీ ఫ్రీ ఇస్తాం. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈ రోజు ఈ వీడియోలో ఒక సొనాలి కోళ్ళ ఫార్మ్ దగ్గరికి వచ్చాం. సో వీళ్ళ దగ్గర చిక్స్ కూడా సేల్ చేస్తుంటారు. డే 1 ఓల్డ్తో పాటు 1 మంత్ ఓల్డ్ చిక్స్ కూడా వీళ్ళు ఉంటున్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఎట్లా ఉంటాయి, సో ప్రజెంట్ మార్కెట్ ఎట్లా ఉంది, సొనాలి కోళ్ళ పెంపకం ఎట్లా నడుస్తుంది, ఓవరాల్గా ఫీడ్ ఖర్చు తగ్గించుకోవడం కావచ్చు, బ్రూడింగ్ సెటప్ చేసుకోవడం కావచ్చు, ఇట్లాంటి పూర్తి స్థాయిలో సంవత్సరం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్లాగే మార్కెట్లో తక్కువ ధరకు కూడా అమ్ముతున్నట్టు కూడా వాళ్ళు ఇప్పటివరకు చెప్పారు. సో అసలు ఎట్లా నడుస్తుంది మార్కెట్, ఎంత సేల్ చేస్తున్నారు, ఇట్లాంటి విషయాలు తన అడిగి పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి ఆగాపల్లి విలేజ్, ఇబ్రాహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా. వాళ్ళ ఫామ్ అక్కడ లొకేట్ అయింది. సో ఇక్కడ ఈ హ్యాచరీలో హ్యాచింగ్ అయితే చేపిస్తుంటారు. సో దీన్ని నిర్వహిస్తున్నటువంటి అంటే ఈ ఫామ్ నిర్వహిస్తున్నటువంటి సాదిక్ గారు వారితో మాట్లాడదాం. సో ఓవరాల్గా మార్కెట్ ఎట్లా ఉంది, ఎన్ని రూపాయలకు చిక్స్ సప్లై చేస్తుంటారు, సో ఎట్లా జరుగుతుంది, ఇట్లాంటి విషయాలని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సాదిక్ గారు. నమస్తే. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సొనాలి కోళ్ళ పెంపకంలో ఉన్నారు? సొనాలి వచ్చేసి అండి మనం 4 ఇయర్స్ నుంచి కంటిన్యూగా సొనాలి 4 ఇయర్స్ నుంచి ఉన్నారు. హైదరాబాద్లో 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఇంతకు ముందు నా పెద్ద అన్న హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఇది ఇంట్రడ్యూస్ చేసి సొనాలి అని ఇంట్రడ్యూస్ చేసింది నా పెద్ద అన్న. ఓకే. ఆయన తెలిసిన తర్వాతనే ఇది మెల్లగా వచ్చింది హైదరాబాద్కి కానీ ఈ సరౌండింగ్స్లో మొత్తం తెలంగాణలో ఆ టైం తర్వాత వచ్చింది. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి మేము కలకత్తా నుంచి దీన్ని కూడా పిల్లలు తీసుకొచ్చినాం. ప్రాబ్లం వచ్చినాయి పిల్లల ట్రాన్స్పోర్ట్లో కానీ అది కానీ. ఇప్పుడు మన ఓన్ సెట్టింగ్ పెడుతున్నాం. ఓన్ పేరెంట్స్ అయిపోయింది మనది, మన ఓన్ సెట్టింగ్ పెడుతున్నాం మొత్తం. ఓన్ సెట్టింగ్ పెట్టేసి ఇప్పుడు అట్లా చిక్స్ కూడా మీరు అమ్ముతున్నాం. సో పేరెంటల్ ఫామ్ ఎన్ని బర్డ్స్ ఉంటాయి, ఎట్లా ఉంటుంది పేరెంటల్ ఫామ్? ఇప్పుడు మనకు వచ్చేసి 6000 పేరెంటల్ ఫామ్స్ ఉంది. ఇప్పుడు రోజు గుడ్లు వచ్చేసి 4000 గుడ్లు, 4000 పైన గుడ్లు వస్తుంది మనకి. డైలీ అంత గుడ్లు వస్తుంది. గుడ్లు వచ్చిన తర్వాత మేము ఇక్కడ హైజింగ్ పెడతాం మొత్తం. ఫామ్ నుంచి గ్రీడింగ్ చేస్తాం. గ్రీడింగ్ అంటే 40 గ్రామ్స్ ప్లస్ ఉన్నాయి తీసుకుంటాం మేము మొత్తం. ఓకే. దాని తర్వాత ఇక్కడ తీసుకువచ్చిన తర్వాత దానికి ఫెమిగ్రేషన్ చేస్తాం మొత్తం గుడ్లు పైన. కానీ ఏం బ్యాక్టీరియా రాకుండా అది ఫెమిగ్రేషన్ తర్వాతనే హ్యాచింగ్కి సెట్టింగ్ చేస్తాం మొత్తం. ఫెమిగ్రేషన్ చేయకపోతే ఏమవుతుంది? దానికి కొంచెం బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అవుతుంది, మళ్ళీ పిల్లల్లో పోయే అవకాశం ఉంటుంది. దాని తర్వాత దీనికి ఇది హ్యాచర్లో పెట్టుకుంటాం తర్వాత సెట్టింగ్లో ట్రేస్లో పెట్టి దానికి 18 days దాకా ఇంక్యుబేట్ అవుతుంది. ఇంక్యుబేట్ అయిన తర్వాత మళ్ళీ 19 రోజు హ్యాచరీలో పోతుంది. ఓకే. 21 daysలో మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఎవ్రీ మండే మనకు హ్యాచ్ ఉంటుంది ఇక్కడ, ఎవ్రీ మండే. సో అయితే ఇప్పుడు ఎట్లా నడుస్తుంది సొనాలి మార్కెట్, ఎట్లా ఉంది? ఎక్కువ మంది సొనాలికి ఎక్కువ డిమాండ్ ఉండట్లేదు, పెంచేటువంటి రైతులకు ఆదాయం రావట్లేదు అని చెప్పి కానీ డీపీ కానీ మొత్తం చూస్తే మీకు సొనాలియే ఎక్కువ మార్కెట్ ఉంటుంది కదా. సో వాటితో కంపేర్ చేస్తే ఇదే బాగుంటుంది. ఇప్పుడు దానికి మీట్ టెండర్ మీట్ కూడా ఉంటే దీనికే టేస్ట్ ఉంటుంది. దానికి మీకు అస్సిల్లో కానీ ఇది కానీ అంత ఉండదు. ఇదే బాగుంటుంది, మీకు మంచి ఉంటుంది. మార్కెట్ కూడా ఇదే నడుస్తుంది. ఇప్పుడు ఏ షాప్కి పోండి మీరు, హైదరాబాద్లో కానీ చికెన్ సెంటర్స్కి వెళ్తే మీకు ఇదే ఎక్కువ కనిపిస్తాయి, మీకు సొనాలి ఎక్కువ కనిపిస్తాయి. ఇప్పుడు సేమ్ నాటుకోడి లాగానే ఉన్నాయి, చూస్తానికి అట్లే ఉంటుంది. సేమ్ నాటుకోడి లాగానే ఉన్నాయి, అది సేమ్ అట్లానే వస్తుంది. కాబట్టి ఎక్కువ మంది దీనికే ప్రిఫర్ చేస్తున్నాయి అట్లా. సో అయితే మీరు డే 1 ఓల్డ్ చిక్స్ కూడా అమ్ముతున్నారండి. సో ఎట్లా ఎన్ని రూపాయలకు ఒక చిక్ లాగా అమ్ముతున్నారు? డే 1 అంటే మిక్స్లో తీసుకుంటే 24 రూపీస్ అండి. మిక్స్ అంటే ఎన్ని 50-50 ఇస్తారా? ఫీమేల్ 50-50 వస్తాయి. 50 వస్తాయి. ఓకే. 50-50 రావచ్చు, 48-52 అట్లా రావచ్చు. ఒక 2%-3% అడిట్గా ఉంటుంది. అదే మన చేతిలో లేవు అది. దాని తర్వాత మేల్స్ వచ్చేసి 90% మేల్స్, 10% ఫీమేల్స్ ఉంటాయి. దానికి 34 రూపీస్ ఇస్తున్నాం అది ఒక చెక్. ఓన్లీ ఫీమేల్స్ కావాలంటే 14 రూపీస్ ఇస్తాం. ఫీమేల్స్ వచ్చేసి 14 రూపీస్, మిక్స్ వచ్చేసి మీకు 24 రూపీస్, మేల్స్ వచ్చేసి 34 రూపీస్. ఫార్మర్కి బెనిఫిట్ ఏమంటే ఇది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నాం మేము. మీరు ఏ ఫార్మర్ 1000 తీసుకుంటే వాళ్ళకి డెలివరీ ఫ్రీ ఇస్తాం. ఎక్కడి వరకైనా ఎక్కడ నుంచి 300 కిలోమీటర్ అయినా వాళ్ళకి డెలివరీ ఫ్రీ ఇస్తాం. సో అయితే డే ఓల్డ్ అట్లా ఇస్తున్నారు. 1 మంత్ ఓల్డ్ ఎట్లా ఇస్తున్నారు మరి? 1 మంత్ వచ్చేసి 70 రూపీస్. 70 రూపీస్ ఇస్తున్నారు. 70 రూపీస్ ఏది అంటే మేల్ ఫీమేల్ ఏదైనా ఒకటే ఉంటుంది. దాంట్లో ఓన్లీ మిక్స్ ఉంటుంది. మేల్స్ కావాలంటే ఓన్లీ మేల్స్ కావాలంటే దాంట్లో 80 రూపీస్ ఇస్తాం. సో అవి ఎట్లా డెలివరీ చేస్తారు మరి మీరు? అవి ఎన్ని తీసుకోవాలి? మినిమం 500 తీసుకుంటే అది కూడా డెలివరీ ఇస్తాం. డెలివరీ ఫ్రీ ఇచ్చేస్తారు. తక్కువ తీసుకోవాలనుకుంటారు కొంతమంది, కొత్త రైతులు ఉంటారు, లేకపోతే తక్కువ తీసుకోవాలనుకుంటారు. ట్రైన్కి అయితే పంపించేస్తా, దాంట్లో బాక్స్లో
వేసి దానికి డైరెక్ట్ మన ఫామ్కి వచ్చి కూడా తీసుకోపోవచ్చు. వాళ్ళు వచ్చి డైరెక్ట్ మన ఫామ్ దగ్గర నుంచి వచ్చి 100-200 కావాలంటే వాళ్ళ ఫామ్ వచ్చి తీసుకోపోవచ్చు. సో డే ఓల్డ్ అయినా కూడా అట్లా పంపించమంటే పంపిస్తారా మీరు? పంపిస్తా, అట్లా కూడా పంపిస్తారు. అంటే తక్కువ తీసుకుంటే వెయ్యి లేకపోతే తక్కువ తీసుకున్నా కూడా పంపిస్తారు. తీసుకుంటే నా సజెషన్ ఏంటంటే మీరు వచ్చి తీసుకోపోతే కొంచెం బాగుంటుంది. దగ్గర ఉంటే ఒక 100-150 కిలోమీటర్స్ ఉంటే మీరు వచ్చి బండిలో వేసుకోపోవచ్చు. కార్లో కూడా 1000 పిల్లలు పోతుంది మీకు, అది తీసుకోపోవచ్చు. అట్లా ఏం లేదు, ప్రాబ్లం ఏముండదు. మంచిగా ఎండాకాలంలో అయితే సాయంత్రం టైంలో తీసుకోపోవచ్చు. అట్లా జనరల్గా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మొటాలిటీ ఫామ్ దగ్గరికి తీసుకెళ్ళేంత వరకు కూడా కొంత చనిపోతే అప్పుడు వాటికి రెస్పాన్సిబిలిటీ మనది. అప్పుడు హ్యాచరీ నుంచి ఫామ్ దగ్గర పోయి కౌంటింగ్ చేసి ఇచ్చిన తర్వాత మొత్తం రెస్పాన్సిబిలిటీ మనది. ఒక పిల్ల కౌంటింగ్ చేసి ఇస్తాం మీకు. ఏమైనా మొటాలిటీ ఉంటే తీసేస్తా, దాంట్లో ఎన్ని లైవ్ చిక్స్ ఉంటాయి వాటికి మాత్రమే కౌంట్ చేసుకొని ఇస్తాం. ఒక కూడా ఏం మొటాలిటీ ఏం టెన్షన్ లేదు, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. మీరు మంచి బ్రూడింగ్ మంచి చేసుకుంటే తర్వాత కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఫ్రెష్ పిల్లలు ఉంటాయి. ఈ రోజు పిల్లలు వెళ్ళినాయి, రేపు ఎల్లుండి వచ్చి మీ దగ్గర వస్తున్నాయి, అట్లా ఏం ఉండదు. సేమ్ ఈ రోజు హ్యాచ్ వెళ్తే సాయంత్రం మీ దగ్గర పిల్లలు వచ్చేస్తాయి. ఓన్లీ 12 hours లోనే మీ దగ్గర పిల్లలు రీచ్ అవుతాయి. సో తీసుకున్న తర్వాత వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ ఫామ్ దగ్గర? అట్లయితే మంచిగా సక్సెస్ఫుల్ బ్యాచ్ తీసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్ బ్యాచ్ తీయాలంటే ఫస్ట్ బ్రూడింగ్ మంచి చేసుకోవాలి. మంచి బ్రూడింగ్ అంటే ఇప్పుడు సీజన్ ప్రకారం బ్రూడింగ్ చేసుకోవాలి. కంపల్సరీ మీరు వింటర్ సీజన్ లో బుగ్గులు పెట్టుకోవాలి. సమ్మర్ లో అయితే అంత ఏం టెన్షన్ అవసరం ఉండదు, మీరు సీలింగ్ లేకుంటే కూడా నడుస్తుంది. సో అయితే డే 1 ఓల్డ్ చిక్స్ ఇచ్చినప్పుడు మీరు వాటికి ఏమైనా వ్యాక్సిన్ చేస్తారా? ఇస్తే మన ఎట్లాంటి వ్యాక్సిన్ కానీ లేకపోతే ఎట్లాంటి ఇంజెక్షన్ ఇస్తారు? వ్యాక్సిన్ అంటే ఇప్పుడు మార్కెట్లో మొత్తం ఏం చెప్తారంటే మేము దీనికి డే ఓల్డ్లో మ్యారెక్స్ ఇస్తారంటారు, కానీ ఎవరు మ్యారెక్స్ ఇయ్యరు అట్లా. అది మేమైతే ఎమికాసిన్ ప్లస్ బి కాంప్లెక్స్ ఇస్తాం దానికి. ఓకే, కొంచెం బలం వస్తుంది. బి కాంప్లెక్స్ అంటే మల్టీవిటామిన్స్ ఉంటుంది, ఎమికాసిన్ యాంటీబయాటిక్, బలం కోసం బి కాంప్లెక్స్, ఇది రెండు యాడ్ చేసి వేస్తాం. వేసిన తర్వాత సప్లై స్టార్ట్ అవుతుంది. సో అయితే మరి ఆ తర్వాత వాళ్ళు ఎట్లా వేసుకోవాల్సి వస్తుంది చిక్స్కి వాళ్ళ వ్యాక్సిన్? వాళ్ళు పోయిన తర్వాత ఫస్ట్ డే నుంచి ఇది బ్రూడింగ్ తయారు చేసినాక ఫస్ట్ బ్రూడింగ్ మంచిగా తయారు చేసుకోవాలి. ఒక 1000 నుంచి 1500కి బ్రూడింగ్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లైట్ తోని సరిపోతుంది. వింటర్ సీజన్ లో బుగ్గులు పెట్టుకోవాలి. దాని తర్వాత రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ దాంట్లో బెన్నం నీళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎలక్ట్రోలైట్స్ ఇవ్వాలి. జర్నీ అవుతుంది, పిల్లలు కొంచెం ఎట్లా అయినా ఇప్పుడు హీట్ ఉంటుంది దానికి కంపల్సరీ మీరు ఎలక్ట్రోలైట్స్ పెట్టుకోవాలి దానికి. సో అయితే డే 1 అట్లా 1 month ఓల్డ్ తెచ్చుకున్న వాళ్ళకి ఎట్లా ఏమన్నా తీసుకోవచ్చు? 1 month ఓల్డ్ కూడా సేమ్ ప్రాసెస్. సో అయితే ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది? పెంచుకున్నటువంటి రైతులకు ఎక్కువ ఆదాయం రావట్లేదు అని చెప్పి కూడా అంటున్నారు. సో దాని గురించి దీనికి మీకు మార్కెటింగ్ ఏం ప్రాబ్లం లేదు. దీనికి మార్కెటింగ్ సపోర్ట్ కూడా చేస్తాం మేము. మన దగ్గర చాలా ట్రేడర్స్ ఉన్నాయి, తీసుకోపోయేది మేము డైరెక్ట్ ట్రేడర్కి పంపించి మీ దగ్గర నుంచి లేపేస్తాం. అది ఎంత ఉంటుంది బర్డ్స్ అది లేపేస్తాం. అయితే ఏం ప్రాబ్లం లేదు, మార్కెట్కి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నడుస్తున్నాయి మొత్తం 70 to 80% నడిచేది మొత్తం సొనాలి. అయితే సొనాలే కానీ కాకపోతే పెంచేటువంటి రైతులకు వాళ్ళకి FCR రేట్ కావచ్చు, లేకపోతే వాటికి ఒక బడి పైన మిలిగేటువంటి అమౌంట్ కావచ్చు చాలా తక్కువ ఉంటుంది. వీటిని పెంచి నష్టపోతున్నాం తప్ప లాభాలు ఉంటలేమో అని చెప్పి కూడా ఫార్మర్స్ అంటున్నారు. అన్న మీరు ఇప్పుడు పెంచే విధానం ఏముంటుంది దాని ప్రకారం మొత్తం అది మీరు ఎట్లా పెంచుతారు. బ్రూడింగ్ మంచి ఫస్ట్ మొటాలిటీ లేకుండా బ్రూడింగ్ చేసుకుని అనుకో, అక్కడ నుంచి మీకు గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది. దాంట్లోనే మీరు కొంచెం ఏమైనా తప్పు చేసిన అనుకో అదే ప్రాబ్లం అవుతుంది. దాని గురించి బ్రూడింగ్ మంచి చేసుకోండి. ఒక వారం మంచి బ్రూడింగ్ అయిననుకో దాని తర్వాత మీకు ఏం ప్రాబ్లం రాకుండా మంచి నడుస్తూనే ఉంటుంది. FCR ఇది మన దగ్గర ఉన్నాయి చిక్స్ కి మీకు 3.1 నుంచి 3.2 తీసుకొని మంచిగా గ్రోత్ వస్తుంది. 1 kg వచ్చేస్తుంది. ఇప్పుడు మేల్స్ తీసుకుని అనుకో మీరు 100 daysలో 90 నుంచి 100 daysలో మీకు 1.5 kg వస్తుంది. ఫీడ్ ఎట్లాంటి ఫీడ్ వాడాల్సి వస్తుంది? ఎట్లాంటి ఫీడ్ అయితే లేయర్ వాడండి. స్టార్టింగ్లో లేయర్ స్టార్టర్ కానీ దాని తర్వాత ఇది బాయిలర్ వేసి అవసరం లేదు. బాయిలర్ ఫీడ్ వద్దు, వాడదు, అవసరమే లేదు, మెత్తగా అయిపోతుంది కోడి. మీరు బాయిలర్ కాకుండా లేయర్ స్టార్టర్, దాని తర్వాత లేయర్ గ్రోవర్, 2 రకాల ఫీడ్ అవసరం దీనికి. అంతే. మీకు ఎక్కువ రేట్ పెట్టి తొందర రావాలని అది ఏం అవసరం లేదు. ఇది పెడితే మీకు మంచిగా ఇదే వచ్చేస్తాయి కంటిన్యూగా. ఓన్లీ 25 days దాకా స్టార్టర్ పెట్టండి. 25 to 1 month దాకా మంచిగా స్టార్టర్ పెట్టిన తర్వాత మీరు డైరెక్ట్ గ్రోవర్కి వెళ్ళొచ్చు. మీకు మంచి గ్రోత్ వస్తూనే ఉంటుంది. ఓకే. సో 100 daysలో లిఫ్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. 90 days నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మొత్తం కొంచెం తొందర వచ్చేస్తాయి పిల్లలు. కొంచెం ఎక్కువ తినే పిల్లలు కొంచెం తొందరగా వచ్చేస్తుంది. 90 days నుంచి 100 దాకా మీరు లిఫ్ట్ చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. అట్లా అయితే ఫీడ్ ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఎట్లాంటి జాగ్రత్తలు, ఎట్లాంటి టిప్స్ తీసుకోవచ్చు? ఫీడ్ కాకుండా మీరు దీనికి BSF లార్వా కూడా వాడచ్చు. BSF లార్వా. ఓకే.
బిఎస్ఎఫ్ లార్వా వాడితే మీకు కనీసం 45+ ప్రోటీన్ ఉంటుంది దాంట్లో. కోడి కూడా గట్టిగా అయిపోతుంది, ఎందుకంటే అది న్యాచురల్ ప్రాసెస్ మొత్తం. కానీ బిఎస్ఎఫ్ లార్వా అందరికి అందుబాటులో ఉండదు, దాన్ని పెంచుకోవడం కానీ దాన్ని తెచ్చుకోవడం కానీ కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా, అట్లాంటి దానికి ఏమైనా ఉంటే నాకు అడగండి, నేను మొత్తం చూపిస్తాను. దానికి నా ఫామ్ వస్తే ఎట్లా పెంచుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అది కూడా చూపిస్తాం. ఓకే, అది కొంచెం చాలా మంచి అజోలా ఉంటుంది. అవును, అజోలాలో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇది పెట్టుకుంటే బిఎస్ఎఫ్ లార్వా పెట్టుకుంటే మంచి గ్రోత్ ఉంటుంది. పెట్టుకుంటే మీకు మంచి, కానీ మీరు 50% దాకా ఫీడ్ కాస్ట్ రేట్ తగ్గించుకోవచ్చు దానికి బాడీ వెయిట్ కూడా FCR కూడా చాలా బాగా వస్తుంది దానికి. ఇప్పుడు మార్కెట్ ఎట్లా నడుస్తుంది ఆ బర్డ్స్కి, ఎంత రేట్ నడుస్తుంది? మార్కెట్ 200 నుంచి 220, 230 వరకు నడుస్తుంది. అంత నడిస్తే ఒక ఫార్మర్కి, ఒక 1000 చిక్స్ తీసుకున్న ఫార్మర్కి ఎంతవరకు వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? దాన్ని ఎట్లా పెంచుకుంటే వాళ్ళు మంచి లాభాలలో ఒక బర్డ్ పైన ఫార్మర్కి 50 రూపీస్ మిగులుతాయి. మంచి పెంచుకుంటే ఒక బర్డ్ పైన 50 రూపీస్ మిగులుతాయి. కానీ ఇది 1000 చిక్స్ వేసిన తర్వాత మళ్ళీ 4 నెల దానికే చూస్తూనే ఉండాలంటే అది మార్కెట్లో వర్కౌట్ కాదు, వాళ్ళకి కూడా వర్కౌట్ కాదు. నెల బ్యాచ్ వేసుకుంటూనే ఉండాలి. మినిమం 1000 వేసుకుని అనుకో, జనవరి 1000 వేసుకుంటే ఫిబ్రవరి మళ్ళీ 1000 వేసుకోవాలంటే, అలా మార్చ్ ఏప్రిల్ అట్లా 1000 వేసుకుంటే పోతే ఒకసారి రేట్ తగ్గిననుకో, ఒకసారి రేట్ ఎక్కువ ఉంటుంది. దీనికి యాన్యువల్ చూసుకుంటే లెవెల్ వస్తుంది, సంవత్సరం మొత్తం చూసుకుంటే లెవెల్ వస్తుంది, యావరేజ్ రేట్ వస్తుంది. ఒకసారి ఇప్పుడు సీజన్ కాబట్టి చూస్తే ఒకసారి తక్కువ వచ్చిందనుకో, ఒకసారి సీజన్లో ఎక్కువ కూడా వస్తుంది. ట్రేడర్కి కూడా ఎట్లా ఏదంటే మీ దగ్గర కంటిన్యూ బర్డ్స్ ఉంటుంది, నెల మీ దగ్గర బర్డ్స్ ఉంటుంది, ట్రేడర్ కూడా మీకు అటాచ్మెంట్ ఉంటుంది. అట్లా ఒకసారి వేసిన తర్వాత 4 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే కొంచెం నెల ఖచ్చితంగా మీ దగ్గర ట్రేడర్స్ కంటిన్యూ మీ దగ్గర వచ్చేస్తూనే ఉంటారు, తీసుకుపోతున్నాడు. మీకు అట్లా ఇబ్బంది కూడా ఉండదు, కంటిన్యూ ఉంటుంది మీ దగ్గర బర్డ్స్ అట్లా. సో ఎవరైనా కొత్తగా ఇటు ఈ ఫామ్ వైపు రావాలనుకున్న వాళ్ళకు, లేకపోతే వచ్చి లాస్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? లాస్ట్లో ఉన్నారా, చాలా వరకు ఉన్నారు అని చెప్తున్నారు. బ్రూడింగ్ చేయాలంటే తెలియదు కొంతమందికి. వింటర్ సీజన్లో ఎట్లా పెంచుకోవాలి, ఇప్పుడు చలికాలం ఉంటుంది, చాలా ఫార్మ్స్ తిరిగి చూసిన, మనం పిల్లలు ఇచ్చిన దగ్గర కూడా పోయినాం, వాళ్ళు పడదలు కూడా వేయలు రాత్రి, దానికి CRD వచ్చేస్తుంది. రాత్రి మొత్తం గాలి తగ్గుతుంది దానికి నైట్. మనం కూడా బయట ఉంటే మనం కూడా ఎట్లా అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మనం కూడా సేమ్ వాళ్ళు కూడా అంతే, పడదలు మంచిగా వేసుకుంటే చలికాలంలోనే. ఇప్పుడు ఎండాకాలంలో అంతా ఏం బ్రూడింగ్లో కూడా ప్రాబ్లం లేదు, పెంచుకుని కూడా ప్రాబ్లం లేదు. మీకు ఏం ప్రాబ్లం వస్తే చలికాలంలోనే మీకు ఎక్కువ. చలికాలంలో కొంచెం జాగ్రత్త చూసుకుంటే మీకు ఏం టెన్షన్ అవుతుంది, మంచిగా మీరు పెంచుకోవచ్చు. అయితే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అన్ని సొనాలి కోళ్ళను కూడా ఫామ్లలో పెంచుతున్నారు కాబట్టి, ఈ బ్రాయిలర్ కోళ్ళకి సొనాలి కోళ్ళకి పెద్ద తేడా లేదు, ఇది కూడా బాయిలర్లనే అంటే షెడ్లనే పెంచుతున్నారు అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. దానికి జెనెటిక్సే వేరే, బాయిలర్ జెనెటిక్సే వేరే. ఈ కోడి మీకు 30 దినాల్లో వచ్చేది కోడి కాదు, ఇది ఎట్లయినా 90 డేస్ తర్వాతనే వస్తుంది మీకు. అది 2 kg ఫీడ్ తిని 1 kg వస్తుంది బాయిలర్ వచ్చేసి. ఇది 3 kg పైన తిని 3 kg తిని 1 kg వస్తుంది. దానికి తేడా ఉంది. దానికి మీట్ వేరే ఉంటుంది, దీనికి మీట్ వేరే ఉంటుంది. ఇది సేమ్ నాటుకోడి 100% మీకు 90% నాటుకోడి లాగా ఉంటుంది. సొనాలి అంటే మీకు 90% నాటుకోడి లాగానే ఉంటుంది. ఇది బయట తిరగలేదంటే అంతే ప్రాబ్లం, కానీ అది బయట తిరిగిననుకో మీకు 100% నాటుకోడి అవుతుంది. మెయిన్ బ్రీడ్ అంటే ఇది వచ్చినాయి బంగ్లాదేశ్ నుంచి. అవును, ఇది ఫియోమి, ఇది ఈజిప్ట్ది లోకల్ బర్డ్. అది ఫియోమి ఈజిప్ట్లో లోకల్ బర్డ్. ఈజిప్ట్లో లోకల్ బర్డ్ అది. మన దగ్గర నాటుకోడి ఎట్లా అంటాం మేము, దానికి అదే ఈజిప్ట్లో ఫియోమి లోకల్ బర్డ్ అది. వాళ్ళు ఈజిప్ట్ నుంచి బంగ్లాదేశ్ వచ్చి దానికి RIR ఉంటుంది, దానికి క్రాస్ చేసిన తర్వాత ఈ బర్డ్ వచ్చింది. సో ఒక ఫార్మర్ మంచిగా సక్సెస్ఫుల్గా నడిపించుకోవాలంటే ఏం చెప్తారు? సంవత్సరం అంతా బ్యాచ్లు వేసుకోమని చెప్తున్నారు. సంవత్సరం మొత్తం బ్యాచ్ చేసుకోవాలి. మీకు సైక్లింగ్ ఉంటేనే మీకు బాగుంటుంది. మీరు సైక్లింగ్ లేకుండా ఈ నెల వేస్తా, ఒక మళ్ళీ 4 నెలల తర్వాత వేస్తా అంటే మీకు ఆదాయం కనిపించదు దాంట్లో. సో మీరైతే వారానికి 40,000 చిక్స్ అయితే మీరు 40,000 అంటే డైలీ అందుబాటులో ఉంటాయా, లేకపోతే పర్టికులర్గా ఒక రోజు కాదు, హ్యాచ్ టైంలో మీకు అందుబాటులో ఉంటాయి. హ్యాచ్ ఏం డేట్లో ఉంటుంది ఆ డేట్లో అందుబాటులో ఉంటాయి. మంత్ ఓల్డ్ అంటే డైలీ ఉంటాయి మన దగ్గర. మంత్ ఓల్డ్ డైలీ ఉంటాయి. ఒక వారం అటు ఇటు కావచ్చు, కానీ అది ఎట్లా అయినా ఒక కొంచెం సైజ్ తేడా ఉండవచ్చు, కానీ కంటిన్యూ అది కూడా ఉంటాయి మన దగ్గర. ఫామ్ డైరెక్ట్ ఫామ్కి వచ్చి విజిట్ చేసుకోవచ్చు. దీనికి బుకింగ్కి ఏమైనా ప్రాబ్లం అయితే కూడా మీరు ఫామ్కి వచ్చి బుక్ చేసి పోయి ఆడ పోయినాక డబ్బులు ఇవ్వండి.
వాళ్ళ ఫామ్ దగ్గర రీచ్ అయినా కౌంటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం మీరు అడ్వాన్స్ ఇచ్చింది అనుకో, ఒక 10 to 15% అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఈ ఫామ్ కి వచ్చిన తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత డబ్బులు ఓకే. ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు డైరెక్ట్ ఫామ్ కి వచ్చి అడ్వాన్స్ ఇచ్చిపోవచ్చు. ఓకే, డైరెక్ట్ ఫామ్ వచ్చి చూసుకున్న తర్వాత చూసుకొని మీరు అప్పుడు అడ్వాన్స్ ఇచ్చిపోయిన తర్వాత మీకు ఏం డేట్ కి హ్యాచ్ ఉంటుంది, ఏం డేట్ కి అవైలబిలిటీ ఉంటుంది, ఆ రేట్ ఇచ్చేస్తాం. ఆ రేట్ కి మీరు మీ దగ్గర వచ్చిన తర్వాత మీరు అప్పుడు డబ్బులు ఇవ్వండి. సో 1 month కూడా సేమ్ అంతే, ఇక 1 month కూడా అట్లా అంతే. సో కొంతమంది వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ వేసుకొని ఫీడ్ ఖర్చు తగ్గించుకోవచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు? దానికి మనం ఇప్పుడు చేస్తూనే కమర్షియల్ అన్న, ఇది కమర్షియల్ చేసినప్పుడు అండి ఇది మక్కలు వేయడం, అది నూకలు వేయడం, అది వేస్తా అదే ఏం చేయదు. అయితే ఓవరాల్ గా చెప్పండి, కొత్తగా ఫార్మింగ్ చేసే కోళ్ళ పెంపకం వైపు వచ్చే రైతులకు ఏం చెప్తారు? కోళ్ళ పెంపకం మంచి లాభాల్లో ఉందా? మంచి లాభాల్లో ఉంటాయి, మంచి లాభాల్లో ఉంటాయి. ఎవరికి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ పెట్టిన వాళ్ళకి ఏమైనా అభిమంత్రం ఉంటే నా దగ్గర వచ్చి ఒకసారి చూడండి, 1 day నా దగ్గర స్పెండ్ చేయండి. మీ ఫామ్ వచ్చి చూసుకొని 1-2 days నా ఫామ్ లో స్పెండ్ చేయండి. ఓకే, నేను కూడా ఆడి ఉంటాను, నేను చూపిస్తా ఎట్లా చేయాలి, బ్రూడింగ్ ఎట్లా చేయాలి, మొత్తం ఏమేమి చేయాలి అది మొత్తం చూపిస్తా. మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే నా దగ్గర డైరెక్ట్ వచ్చి చూసుకొని దాని తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఫీడ్ మాత్రం ఇది నూకలు కానీ అది కానీ ఏం వేయకుండా కంపెనీ ఫీడ్ వాడితే మంచి గ్రోత్ అయితే కంపెనీ ఫీడే వాడండి. కంపెనీ ఫీడ్ దాంతో వేరే కావాలంటే డైరెక్ట్ మీరు బిఎస్ఎఫ్కి పోండి, అంతే. థర్డ్ ఏం అవసరం లేదు దాన్ని. థ్యాంక్ యూ. సో ఇది సాదిక్ గారు చెప్తున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి అయితే డే ఓల్డ్ చిక్స్తో పాటు 1 month old చిక్స్ కూడా అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. వీక్లీ బ్యాచ్ ఉంటుంది కాబట్టి, సో వీక్లీ బ్యాచ్ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే ఏ రోజు బ్యాచ్ ఉంటుంది ఏందనే విషయం అయితే వాళ్ళు చెప్తారు. సో 1000 చిక్స్ తీసుకుంటే కనుక డే ఓల్డ్ చిక్స్ 1000 తీసుకుంటే డైరెక్ట్ వాళ్ళే డెలివరీ ఇస్తామని చెప్తున్నారు. సో అది కూడా వాళ్ళ ఫామ్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఎన్ని చిక్స్ అయితే లైవ్లో బతుకుంటాయో వాటికి మాత్రమే పేమెంట్ తీసుకోవటమని చెప్తున్నారు. సో అవి కూడా మిక్స్డ్ అయితే 24 రూపీస్, అలాగే ఓన్లీ ఫీమేల్ అయితే 14 రూపీస్, మేల్స్ అయితే 34 రూపీస్ లెక్క కూడా వాళ్ళు డే ఓల్డ్ చిక్స్ అమ్ముతారని చెప్తున్నారు. సో మంత్ విషయానికి వస్తే మిక్స్డ్ మాత్రం అమ్ముతారని చెప్తున్నారు. సో మిక్స్డ్తో పాటు కావాల్సి ఉంటే స్పెషల్గా కావాలనుకుంటే వాళ్ళకు మేల్స్ కూడా అమ్ముతామని చెప్తున్నారు. సో మేల్స్ వచ్చేసి 80 రూపీస్, మిక్స్డ్ వచ్చేసి 70 రూపీస్ చొప్పున కూడా వాటిని అమ్ముతున్నట్టు చెప్తున్నారు. సో మేజర్గా ఇప్పుడు మార్కెట్ అయితే బాగానే ఉందని చెప్తున్నారు. సో హోల్సేల్గా అమ్ముకోవాలనుకున్నా, ట్రేడర్స్ కోరికని ఇవ్వాలనుకున్నా కూడా 220 వరకు అయితే రేట్ వెళ్తున్నట్టు చెప్తున్నారు. ఒక్కో బడ్డు పైన అట్లా హోల్సేల్గా అమ్మినప్పటికీ కూడా 50 రూపాయల చొప్పున ఒక్కో బడ్డు పైన గిట్టుబాటు అవుతున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీన్ని ఒక సంవత్సరం అంతా బ్యాచ్ కంటిన్యూ చేసేటట్టు, అంటే ఒక నెలకు పెంచుకుంటూ పోయే విధంగా కూడా సంవత్సరం అంతా వాళ్ళ దగ్గర బడ్స్ అందుబాటులో ఉండే విధంగా కూడా దీన్ని ఫార్మింగ్ చేసుకుంటే కనుక మంచి ఆదాయం అయితే దీని నుంచి పొందొచ్చని కూడా వారి మాటలో తెలుస్తుంది. ఎవరైనా కావాలంటే తెలుసుకోవాలనుకున్నా దీని గురించి, ఇంకా అంటే ఎవరైనా స్టార్ట్ చేయాలనుకొని ఇంకా తెలుసుకోవాలనుకొని, లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉంటాయని ఫేస్ చేస్తామని కూడా అనుకుంటే వీళ్ళ ఫామ్ దగ్గరికి వచ్చి విజిట్ చేసి కావాలంటే ఒక 2 రోజులు అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళు సొంతంగా కూడా ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా వారి మాటలో తెలుస్తుంది. సో ఓవరాల్గా కూడా డే ఓల్డ్ చిక్స్, మంత్ ఓల్డ్ చిక్స్ అయితే వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి. సో వాళ్ళు కాంటాక్ట్ చేసి ఏ రోజు బ్యాచ్ ఉంటుంది, డే ఓల్డ్కి అలాగే 1 month oldకి ఎన్ని కావాలి, ఎట్లా డెలివరీ చేస్తున్న విషయాలు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.